ఈరోజు ఒక సొంత కాళ్ళ మీద నేను ఎవడైనా ఎక్కడైనా నిలబడగలడు. వాడికంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఒక యుద్ధాన్ని, ఒక సైన్యాన్ని నిర్మించగలడు అని చూపించిన ఒక హీరో గురించి మాట్లాడుకుందాం భయ్య. ఆ హీరో ఎవరంటే రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ భయ్య. నిజం భయ్య రవితేజ. మీరు అనుకోవచ్చు ఇంతకు ముందు నేను తిడతా చేశాను, కానీ అది సినిమా పరంగా. కానీ ఇది పర్సనల్ భయ్య. ఆయన ఒక సొంతగా వచ్చే వాళ్ళకి ఒక రోల్ మోడల్, ఒక వాచ్ బేరర్ భయ్య. మూవీ ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనైతే నాకైతే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాంటి వాడు భయ్య. ఆయన గురించి అలాంటి మూవీ ఆ రివ్యూ ఇచ్చినందుకు నాకు చాలా బాధ అనిపించింది. కానీ నిజాయితీ గీయాలి కాబట్టి ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే భయ్య, ఆయన సినిమాలైతే ఇంతకు ముందు వేరే రేంజ్ లో వేరే హై ఎక్స్పెక్టేషన్స్ మీద ఉండేవి. కానీ ఆ సినిమాలు తగ్గుతా తగ్గుతా వచ్చినాయి భయ. ఇప్పుడు ఆయనకి సినిమాలు చేసేంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయన వెల్ సెటిల్ లేడు. కానీ ఆయన ఫ్యాన్స్ కోసం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద మాత్రమే ఆయన అయితే సినిమాలు అయితే చేస్తున్నాడు భయ్య. మీరు అనుకోవచ్చు, రవితేజ ఇప్పుడు అంతా పడిపోయాడు కదరా, నువ్వేంద్ర చెప్పేది ఎర్రి అని అనుకోవచ్చు. కానీ రవితేజ పడిపోలేదు. కొత్త వాళ్ళ కోసం అవకాశం ఇవ్వడానికి తనని తాను పడేసుకుంటున్నాడు భయ్య. అది మామూలు విషయం కాదు. ఏ హీరో కూడా ఈ టైనా అంతెందుకు భయ్య, మహేష్ బాబునే తీసుకోండి. మహేష్ బాబుకి ఎంత, రవితేజతో పాటు మహేష్ బాబు పాన్ ఇండియన్ లెవెల్ తో పెద్ద పెద్ద డైరెక్టర్ తో తీస్తున్నాడు కాబట్టి మీరందరూ అతని క్లాప్ కొడుతున్నారు, విసిల్ చేస్తున్నారు. కానీ రవితేజ ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ కాబట్టి, ఒక వాచ్ బేరర్ కాబట్టి, తన పడ్డ కష్టాలను తెలుసు కాబట్టి, టాలెంట్ ఉన్నోడికి ఖచ్చితంగా అవకాశం ఇద్దాం అనుకోని కొత్త కొత్త వాళ్ళకి అయితే ఛాన్స్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి కొత్త వాళ్ళు కాబట్టి ముందర తీయలేకపోతున్నారు. అది రవితేజకు కూడా తెలుసు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అన్న ఎక్స్పెక్ట్ తోనే తీస్తున్నాడు. కానీ మీరు అనుకోవచ్చు, రవితేజ ఆడ తీస్తున్నాడు కదా భయ్య, మేము ఫ్యాన్సే కదా, మేము ఎంత బాధపడతాం భయ్య, నువ్వు కూడా అది అర్థం చేసుకోవాలి కదా అనొచ్చు. కానీ రవితేజ కూడా ముందర పొరపాట్లు చేశాడు భయ్య. ఆ పొరపాట్లు చేసిన తర్వాతే కదా ఎవరైనా బాగుపడేది. ఆ పొరపాట్లు రవితేజ మీదే వాళ్ళు చేస్తున్నారు. కానీ రవితేజ వెల్ సెటిల్ కాబట్టి తనకేం ప్రాబ్లం ఉండదు. కానీ అతను గనక, ఆ డైరెక్టర్ గనక కొంచెం 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 ఇంప్రూవ్ అయ్యి తను ఒక మంచి సినిమా తీసాడంటే అప్పుడు ఎవరు భయ్య మంచిగా ఉండేది? ఫ్యాన్స్ మనమే కదా. మంచి సినిమా మనకు అందింది. మీరు ఇప్పుడు గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇల్లే తరం కొన్ని 2, 3, 4 సంవత్సరాల తర్వాత ఆ డైరెక్టరే ఒక మంచి డైరెక్టర్ అయ్యి మనకి ఎన్నో మంచి సినిమాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఏ సినిమా ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వకుండా వదిలేస్తే ఆ డైరెక్టర్ కుప్పకూలిపోయి అసలు సినిమా ఓల్డ్ వద్దని బయటకు వచ్చేస్తే మనం ఏం చూడాలి భయ్య? తర్వాత ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా, ఏ పర్పస్ అయినా కానీ ఏం చూడాలి చెప్పండి? ఎంత మందికి ఎలాంటి ఛాన్సులు ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రవితేజని తక్కువ చేసి మాట్లాడకూడదు భయ్య. నేను మాట్లాడాను, కానీ అది ఆ సినిమా రివ్యూ పర్పసే ఓన్లీ. కానీ అతని మీద నాకు ఎలాంటి కోపం, ద్వేషం ఏమీ లేవు. ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్, మంచి రెస్పెక్ట్ అయితే ఉంది భయ్య రవితేజ మీద. ఇంకొకటి ఏంటంటే, సినిమా కూడా తీస్తున్నాడు. ఆ సినిమా గురించి కూడా అప్డేట్ వచ్చింది. ఆ సినిమా అప్డేట్ ఏంటంటే భయ్య చెప్తాను చూడండి. సినిమా అప్డేట్ ఏంటంటే, ఒక కొత్త మూవీ భయ్య. దాంట్లో అయితే సమంత కూడా ఒకటి ఉండబోతుందంట. రవితేజ అంటే హీరో. దాంట్లో అయితే శివ నిర్వాణ అంట. శివ నిర్వాణ అతనైతే ఒక డైరెక్టర్ భయ్య. ఇదైతే ఒక పవర్ఫుల్ న్యూ జర్నీ. ఇది ఒక రవితేజకి ఇక నుంచి కొత్త జర్నీ లాగా ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సమంత అయితే ఒక లీడింగ్ లేడీ, ఒక లీడింగ్ రోల్ లో అయితే ఉండబోతుంది. ఒక పవర్ఫుల్ రోల్ అయితే ఉండబోతుంది సమంత మాత్రం. ఈ సినిమా ఈ సినిమా మాత్రం ఒక వెల్ సెడ్ మూవీ లాగా ఉండబోతుందని అయితే అందరూ అంటున్నారు. కాబట్టి మీ అభిప్రాయం, ఎస్పెషల్లీ రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆన్లో పెట్టుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది. మీకు చాలా చాలా అప్డేట్స్ ఇయడానికి రవితేజ మీద నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా కూడా ఉంటుంది. బాయ్ బాయ్.